పక్క రాష్ట్రంలో బంగ్లాదేశ్లో చాలా హింస చెలరేగుతుంది సార్. చాలామంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు కిరాతకంగా చేస్తున్నారు. వీడియోలు చూస్తే అసలుకి మనసు ఒప్పట్లే, ఇంత ఈ విధంగా ఈ జనరేషన్లో కూడా ఇట్లా జరుగుతుందా అని. ఎందుకు సరే, ఎందుకు అట్లా జరుగుతుంది? అది దురదృష్టము. ప్రజాస్వామ్యాన్ని నమ్మక, విశ్వసించక కొంత జరుగుతున్నటువంటి రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నటువంటి, అంటే ముఖ్యంగా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కదా సార్. హిందువులు ముస్లిమ్స్ అనే తేడా ప్రజలకు లేదు, వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. ఉదాహరణకి హైదరాబాదు పోచయ్య అనేటనే మేయర్ ఉండే, ఎస్సీ పోచయ్య వెనకడ. ఓకే, పోచయ్య మేయర్ హైదరాబాద్లో చేయలే. ముస్లిమ్స్ హిందువులు కలిసి కాంపౌండ్ గోడలు కలిసి ఉంటాయి ఇప్పటికీ మీ పోల్డ్ సిటీలో. వాళ్ళ పండుగ వీళ్ళు చేస్తారు, వీళ్ళ పండుగ వాళ్ళు చేస్తారు. దర్గాకి ఎంతమంది హిందువులు పోరు? అవును, చేస్తారు సార్. దర్గాకి పోతారు, దర్గాకి అందరూ పోతారు. దర్గా వాళ్ళది మతాధిపత్యమైనటువంటి కేంద్రం అది. అక్కడ లేరు హిందువు, కలిసి ఉన్నాము. ఎవరో కల్పితం చేసి మళ్ళీ దీన్ని హిందూ ముస్లిం వైరం చేస్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వీళ్ళ విశ్వాసం వీళ్ళది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. వానికి ఇల్లు తగ్గు పెట్టుకోరు, వీళ్ళు వానికి తగ్గు పెట్టుకోరు. అయినా ఎవరో తగ్గు పెట్టించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు అవుతాయి తప్ప వేరే లేదు. వరుసలు పెట్టి పిలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళల్లో మానకుండా ఒక ఊరు, మా ఊరు, ముస్లిమ్స్ హిందువులు వరుస పెట్టుకొని పిలుచుకుంటారు, మా అన్న తమ్ముడు అని. మీకు బాగా గుర్తుండదు సార్, అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు అక్కడ నుంచి హిందువులందరినీ కూడా తరిమేశారు. కానీ ఇక్కడ భారతదేశంలో ముస్లింలని ఇక్కడ వాళ్ళు తరమలేదు సార్. గాంధీజీ ఆపినాడు అంటారు. జిన్నా సెపరేట్ మాకు దేశం కావాలని డిమాండ్ చేయటం. జిన్నా మొహమ్మద్ జిన్నానా సార్? కలిసి ఉందామని అంబేద్కర్ అనటం, గాంధీ అనటం. గాంధీ అన్నారు. ఇదివరకు ఏ దేశం ఎట్లుందో అట్నే కలిసి ఉందాము, అందరం ప్రజాస్వామ్యబద్ధంగా బతుకుదాము, కలిసి ఉందాము అంటే సెపరేట్ కావాలన్నారు. అంబేద్కర్ కూడా ఒక మాట సెపరేట్ కావాలన్నాడు. అంబేద్కర్ అన్నాడు. ఎందుకనంటే మీరు కుల వర్ణ వ్యవస్థతో ఉంటారు, మమ్మల్ని ఎన్నడూ సమానంగా చూడరు, మాకు వేరే ఇయ్యాను, మాకు వేరే ప్రాంతం ఇచ్చేస్తే, మాకు దేశం ఇచ్చేస్తే. ఓకే, ఈయన సపరేట్ అన్నారు అంబేద్కర్. ఎస్సీలకి అందరం ఒక దిక్కు పోతాం. పాకిస్తాన్ ఆయన అంటాడు కాబట్టి ముస్లిమ్స్ అడిగిపోతే నేను ఇటు పోతాను. అప్పుడు పూనాలో నిరాహార దీక్ష పడతాడు గాంధీ. ఎందుకు పడతాడంటే ముస్లిమ్స్ అటుపోయి ఎస్సీలు ఇటుపోతే, ఎస్సీలు దళితులంతా ఇటుపోతే హిందువులు మైనారిటీ అవుతారు, మైనారిటీ దేశంలో ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు నాతోటే ఉండాలి, నీకేం కావాలో చెప్పు అనే పరిస్థితి తీసుకొస్తేనే ఆయన అవసాన దశకు పోతాడు, చనిపోయే దశకు పోతాడు. ఎవరు? గాంధీ. ఈ చనిపోయి ఉంటే దేశమంతా అల్లకల్లోలం అయిందని అనేక మంది పోయి అంబేద్కర్ నొప్పిస్తారు. నీకేం కావాలో అడుగు, మాతో ఉండు, నువ్వు హరి జనునివి, దేవుని గోకు అని చెప్పి ఒప్పించి మెప్పిస్తే అప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఎస్ కలిసి ఉందాం, కానీ కలిసి ఉండేటప్పుడు మాకు ఇవ్వాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పెట్టండి. రాజ్యాంగానికి షెడ్యూల్ చేసిన కులాలే షెడ్యూల్డ్ క్యాస్ట్. అప్పటివరకు షెడ్యూల్ అనే పదం లేదు. షెడ్యూల్ ఎనీ పేపర్కు లెటర్కు ఒక షెడ్యూల్ పెడతాం కదా, రాజ్యాంగానికి షెడ్యూల్గా పెట్టినటువంటి క్యాస్ట్లే షెడ్యూల్డ్ క్యాస్ట్. వాటిని గుర్తించి ఈ కులాలకు ఈ రిజర్వేషన్లు కల్పించండి అని చెప్పి ఆ రాజ్యాంగంలో రాసిండ్రు. అప్పుడేదో దాన ధర్మానికి రాసింది కాదు, ఏదో దయాదక్షిణ. సో అప్పుడే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది పుట్టింది. అంతకుముంది ఏమంటుండే సార్? ఎస్సీలని ఎవరి కులం బట్టి ఆ కులం పేరు పెట్టి పిలుస్తారు. ఒక గ్రూప్ లేకుండా, ఒక ఇది పేరు లేకుండా. ఓకే, వీటిని అన్నిటినీ ఎస్సీ కింద తీసుకొచ్చినారు. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనే దాని కింద వీళ్ళందరినీ తీసుకొచ్చారు. రాజ్యాంగానికి అతకబెట్టబడ్డటువంటి, అనుసంధానం చేయబడ్డటువంటి కులాలను కూడా గుర్తించి దేశవ్యాప్తంగా ఈ కులాలు ఇట్లున్నాయి. పాపం వెనుకబడుతనం ఒకటి, అంటరానితనం పెద్దది. ఊరికి దూరంగా
నడిస్తే అచ్చులు పడవద్దు, ఉమ్, చెప్పులు తొడగద్దు, ఉమ్, చీపురు వెనుక గట్టి, ముంత ఇచ్చి ఊస్తే ముంతలు ఉంచాలి, వెనుక చీపురు కడితే పాదం మచ్చ పడకుండా. భూమి మీద పడితే అది ఊడ్చుకుంటూ పోవాలి. అంత ఘోరమైనటువంటి అంటరానితనం ఉన్న పరిస్థితిలో అంటరాని వాళ్ళందరినీ ఐక్యం చేసి ఒక దిక్కు చేర్చి షెడ్యూల్ కులాలను పెట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే ఇవాళ చాలామంది తెలిసో తెలియకో వీళ్ళు సర్కారుకు అల్లుళ్ళయా అంటారు. అల్లుళ్ళం కాదు నాయన, ఈ దేశంలో ప్రజలు బలహీనంగా ఉన్నారు, బహిష్కృతులై ఉన్నారు, దూరంగా ఉంచబడ్డరు, అంటరాని వాళ్ళగా తొక్కబడ్డరు. వీళ్ళందరినీ సభ్య సమాజంలో మనుషులను కనుక చేయకపోతే, ఎదిగించకపోతే ప్రపంచంలో డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, 3 కేటగిరీలు. అండర్ డెవలప్డ్, డెవలపింగ్, డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ జాబితాలకు భారతదేశం పోవాలంటే అట్టడుగునున్నటువంటి బహుపేదవాడైనటువంటి బహిష్కృతుడైనటువంటి దళితులను కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగించి సభ్య సమాజంలో సమానం చూసినప్పుడే అప్పుడు మన యొక్క ప్రమాణాలు, జీవన ప్రమాణాలు అంటారు, జీవన ప్రమాణాలు పెరిగి డెవలప్డ్ కంట్రీ జాబితాకు పోతాం. కాబట్టి అది దేశీయ అవసరం, వ్యక్తి అవసరం కాదు, అది దేశానికి అవసరం. ఆ దేశీయ అవసరం కోసం చేస్తున్నటువంటి ప్రయోగంలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ అమలు, ఆ రిజర్వేషన్ అమలును ఇంకా ఫర్దర్గా సూక్ష్మీకరించి సూత్రీకరించి అట్టడుగు వాళ్ళకు చేరే విధంగా చేస్తున్నారు. అది కూడా ఒక జీవన ప్రమాణం మెరుగైతే వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. అంటే ఒక పేపర్కు, ఒక సబ్జెక్టుకు 2 పేపర్లు ఉండి ఒక పేపర్లో 100 మార్కులు వచ్చి రెండో పేపర్లో 0 మార్కులు వస్తే ఎట్లయితే ఫస్ట్ క్లాస్ రామో, గ్రేడ్ రామో, అట్లనే దళితులు పీడిత జాతులు కనుక ఎదగకపోతే అందులో 0 మార్కులు వస్తే, ఎదిగిన వాళ్ళ 100 మార్కులు వస్తే, ఈ రెండింటి కలిసి యావరేజ్ అయితే జీవన ప్రమాణం పెరగదు. కాబట్టి జీవన ప్రమాణాల కొలతలనే మనం కొలవాలి. కాబట్టి ది పావర్టీ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ బీన్ మెజర్డ్ ఆన్ ఇంటర్నేషనల్ స్కేల్, నాట్ ఏ నేషనల్ స్కేల్. ఆ ఇంటర్నేషనల్ స్కేల్లో కొలవాలంటే వీళ్ళు కూడా అభివృద్ధి చెందింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దానికి తోడుగా వాళ్ళకు సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది. సార్, తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్లో తెలంగాణలో సరైన నాయకుడు లేడా రేవంత్ రెడ్డి వచ్చేవరకు? ఒక పెద్ద పార్టీ, జాతీయ పార్టీ. ఏ పార్టీ అయినా సార్ నాయకుడు అయితే ఉండాలి కదా. ఆ పార్టీకి నాయకత్వం కొలువు ఉండదు. కొట్లాడే నాయకుడు లేడు కదా సార్. కొట్లాడుడా సూత్రీకరించే నాయకుడు. కేసీఆర్కి అందరు లొంగిపోలే. అందుకే రాజకీయ జోలికి ఉన్నాను. ఏ పార్టీ అయినా ఒక నాయకుడు దాన్ని లీడ్ చేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిలో. ఆ పరిస్థితుల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేస్తుంది. ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ని ఎట్లా ఎంపిక చేస్తాం అట్లా ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసి ఆ గేమ్ ఆడిపిస్తుంది. అట్లనే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి చాతుర్యము, వాక్చాతుర్యము, మనోధైర్యము, మనోవికాసము, అంకిత భావము, ఇవన్నీ చూసి మదన్లో అనేక మంది ఆయన కూడా నౌ ఆర్ దెన్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ బయటికి వెళ్ళి తెచ్చుకోలేదు కదా మేము. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడే. అనేక మంది వస్తారు, నిత్యం వస్తారు, ఇవాళ కూడా వస్తారు. ఏ పార్టీకి మీరు తెచ్చుకోలే, ఆయనే వచ్చిందంటారు. బీజేపీకి పోతారు, కొందరు అటు పోతారు, కొందరు ఇటు పోతారు. ఒకవేళ ఆయన రాకపోతే ఏంటి సార్ పరిస్థితి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? ప్రజల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రజల బాధ్యత. ఆ ప్రజల బాధ్యతలనే ఈయన ఎదుక్కుంటూ వచ్చి బాధ్యత తీసుకుంటారు. రైట్ సార్, వచ్చిండు. ఈయన రాకపోతే పరిస్థితి ఏంది, ఏమవుతుండే? అట్లా ఉండదు. మళ్ళీ బీఆర్ఎస్కి ఎదురు లేకుండా కదా సార్. నేనుంటే ఓనిస్తున్నా సీతమ్మని అన్నాడు. నేనుంటే సీతమ్మను ఓనియపోదంటాడట. శ్రీలంక పరిస్థితి వచ్చింది. దాని నుంచి ఒక శాస్త్రం, దాని నుంచి ఒక
ఉపమానాలు, దాని నుంచి ఒక ప్రయోగాలు, దాని నుంచి మానవాళి యొక్క నడవడి విధానాన్ని నియంత్రించే ప్రక్రియలో భాగంగా ఆమె పోవాలి, ఈయన సంవరించాలి, ఇది జరగాలి. అట్లా జరిగినటువంటి క్రమమే తప్ప ఇది వేరే క్రమం కాదు. ఓకే, చరిత్రలో ఉందంటారు ఇది. ఎస్, జరగాలని ఉంది. ఉంటుంది. ఏదో బై మిస్టేక్గా రేవంత్ రెడ్డి గెలిచిండు, నక్కతోక దొక్కిండు అని కూడా అంటున్నారు కదా. నా తప్పు, శ్రమే ఫలితం, శ్రమే. మీకు చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను అందుకే రాజకీయాలకు ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడుతున్నాను. చూస్తున్నాం కదా,